హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. కింగ్డమ్ ట్రైలర్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా వెయిట్ చేసి మినిమం 10 ఇప్పుడు దగ్గర 10:40 అవుతుంది. 10:40కి అయితే రిలీజ్ చేశారు. కింగ్డమ్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. అదేంటిది? నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. అండర్ కవర్ స్పైయా? మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం ట్రైలర్ బాగుందా? నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు, చాలా రిస్కీ ఆపరేషన్. సోరీ, శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ లీడర్. అన్నదమ్ములు కూడా కొట్లాడుకుంటారా? నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఖర్చు మాత్రం మామూలుగా లేవు అసలు. వేరే లెవెల్ బ్రో. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ట్రైలర్ అయితే భలే ఉంది బాయ్. ట్రైలర్ అయితే మెంటల్ ఎక్కించింది నిజంగా చెప్పాలంటే. డిఫరెంట్గా భలే తీశారు. అంటే ఇది మన విజయ్ దేవరకొండ గారు అయితే స్పైగా మారబోతున్నాడు అనమాట. స్పైగా మారి జైల్లోకి వెళ్ళి వాళ్ళ అన్న చేతిలో దెబ్బలు తిని అంతా ఒక ప్లాన్డ్గా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే స్టోరీకి అయితే చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయితే చేస్తుందని చెప్పారు. అండ్ ఇంకా ఏంటంటే బేసిక్ స్టోరీ లైన్ అయితే కాదు ఇది. కొంచెం ఎక్కువగా ఇచ్చి చాలా అంటే చాలా బెటర్గా ఉండేటట్టుగా చూపించుకుంటున్నారు. వాళ్ళు జైళ్ళకు ఎలా వెళ్ళారు, మళ్ళీ బయటకు ఎలా వచ్చారు అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. దీని స్టోరీ లైన్ అనేది కొంచెం డిఫరెంట్గా రాసుకుంటున్నారని అర్థమైంది. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా పార్ట్ 2 కూడా ఉందట దీనికి. అండ్ ఓకే, చాలా అంటే చాలా బెటర్గా ఉంది. విజయ్ దేవరకొండ గారికి అయితే ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే అవబోతుందని అర్థమవుతుంది. సినిమాస్ 31 జూలై చూడాలి ఎలా ఉంటుందో. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.